మహామేధావి, మానవతావాది, పార్లమెంటేరియన్, మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి గారి కుమారుడు. అతి చిన్న వయసులోనే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మాధుర్ is with me on my channel, Prema the Journalist. Let's talk to him about his election campaigning and his political journey. హాయ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. రాజకీయాల్లో రాజకీయం అంటే కొంతమందికి ఒక ఒపీనియన్ ఉంది బై డిఫాల్ట్. దిస్ ఇస్ నాట్ అవర్ ప్లేస్, ఎస్పెషల్లీ మనలాంటి యంగ్స్టర్స్కి కాదు, చదువుకున్న, అవేర్నెస్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న యంగ్స్టర్స్ రావటానికి కూడా భయపడే ఒక ఫీల్డ్ అని అనుకుంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్? ఉండకపోవడం అనేది నేను కాదన్ను. ఖచ్చితంగా ముందు దిగిన వెంటనే మేబీ దిస్ ఇస్ నాట్ యువర్ ప్లేస్, అది దిగక ముందే కూడా అలాంటి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎవరు కూడా నిజాయితీగా ఉండకపోవచ్చు. అందరూ యూ సీ అ లాట్ ఆఫ్ మూవీస్, ఈ మూవీస్లో చూసినప్పుడు కూడా చాలామంది అనుకుంటారు, ఒక అభిప్రాయం వచ్చేస్తుంది రాజకీయం అంటే. కానీ దిగిన తర్వాత దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ దట్ యూ వాంట్ టు బ్రింగ్ చేంజ్ ఫర్ ద పీపుల్. రేపు అన్నాడు మనకున్న ఒక లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎందుకు రాలేకపోతుంది. యూ వాంట్ టు ఫుల్ఫిల్ దాట్. టుడే ఐఎమ్ ఏబుల్ టు గెట్, నాకు ఇప్పుడు ఒక వాటర్, మినరల్ వాటర్ అయినా సరే, ఐ నీడ్ టు హ్యావ్ ద బేసిక్ ఎమ్యూనిటీస్. బట్ ఇక్కడ చాలా వరకు రూరల్ ప్రాంతాల్లో అవి కూడా అవైలబుల్గా లేవు. దానివల్ల చూసి నాకే బాధ వేస్తుంది. అండ్ ఫర్ దెమ్ ఐ వుడ్ రియలీ లైక్ టు వర్క్ ఫర్ దెమ్. వాళ్ళ గురించి నేను పనిచేయాలనుకుంటా. దివంగత నేత, ఎంత గొప్ప పార్లమెంటేరియన్. బాలయోగి గారి పేరు చెప్తే అజాత శత్రువు అంటారు. ఆయనకి ఏ పార్టీలో వాళ్ళైనా కూడా ఆయన ఇష్టపడని వారు ఉండరు. అలాంటి ఒక పేరు తెచ్చుకున్నారు ఆయన. అంత టవరింగ్ పర్సనాలిటీకి మీరు సరితూగలనా అన్న ఒక ప్రెషర్ ఎప్పుడైనా తీసుకున్నారా? అంటే కెన్ ఐ హ్యాండిల్ దిస్? లేదా, ఖచ్చితంగా తీసుకున్నాను. ఆ ప్రెషర్ ఉంది. బికాజ్ దిగిన వెంటనే ఖచ్చితంగా నాకు ఆ ప్రెషర్ అయితే మాత్రం ఐ ఫెల్ట్ ఇట్. ఎందుకంటే నాకు అది చాలా ఇబ్బందిగా అనిపించింది కూడా. ఆయన కెన్ ఐ బీ ఏబుల్ టు, నేను ఆ షూస్ని ఫిల్ చేయగలుగుతాను అనేది అనిపించింది. కానీ దిగిన తర్వాత వెన్ ఐ సా దిస్ సిస్టమ్ అండ్ వెన్ ఐ సా దిస్ పీపుల్స్, వాళ్ళ ఒక నమ్మకం, బాలయోగి గారి పేరు మీద ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన ఉన్న టైంలో ఆయన పరిపాలన ఈ రోజు వరకు కూడా మర్చిపోలేదు. అంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 2 decades అండి. 20 సంవత్సరాలు, 22 years హ్యాస్ బీన్ కంప్లీటెడ్. కానీ మొన్న 2019లో నేను ఎలక్షన్స్లోని జగన్ గారు వేవ్, వైసీపీ వేవ్ మీరు చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఆ వేవ్ కన్నా నేను కూడా చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇట్ వాజ్ జస్ట్ 37,000 వచ్చింది. జస్ట్ ఐ థింక్ నామినేషన్కి 1 రోజు 2 రోజుల ముందు నా అనౌన్స్మెంట్ జరిగింది. అది పూర్తయిన తర్వాత దెన్ ఐ వాజ్ లిటిల్, దాని తర్వాత చూసిన అంత తక్కువ సమయంలోని వీళ్ళు అంత తక్కువ మెజారిటీ ఇచ్చేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే, బాలయోగి గారి పేరు మీద పీపుల్ స్టిల్ హ్యావ్ దట్ రెస్పెక్ట్. వాళ్ళు ఇంకా ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. కొడుకుగా నా మీద బాధ్యతలు అప్పగించారు. నేను మాత్రం ఆ నమ్మకాన్ని చూసిన తర్వాత నేను ఖచ్చితంగా అన్నాను, ఇట్ విల్ నాట్ బీ దట్ ఈజీ. అంత ఈజీ అవ్వదు ఫిల్ చేయడానికి, బట్ ఎంతవరకు సాధ్యమైనంత వరకు నేను అది ఫిల్ చేస్తాను. అంటే కెన్ ఐ రియలీ రీచ్ అప్ టు హిజ్ మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ అనేసి, అంత కాకపోయినా కనీసం సగం వరకన్నా వస్తానా అని ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా. ఆ సెల్ఫ్ డౌట్ని మీరు ఎట్లా అధిగమించారండి? అంటే ప్రజలు చూపించిన అభిమానం మీదే. ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఈ రోజు కూడా నాన్నగారు ఆనాడు అనుకున్న ఆశయాలు ఎప్పుడు ఆయన అనుకున్నారు, కోనసీమ జిల్లాని ఒక బంగారం కోనసీమ జిల్లాలో తయారు చేయాలని. అప్పుడు ఇక్కడ నిజంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని పరిస్థితి. కానీ ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా, లేకపోతే ఒక ఎంపీగా, లేకపోతే ఒక ఎంపీ స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్స్ మీద ఆయన పనిచేశారు. ఆనాడు ఆయన చేసిన పనితీరు చూసి ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే, ఈరోజు నా మీద కూడా అదే బాధ్యత, యూ హ్యావ్ టు ఫిల్ దోస్ షూస్ అనేది బాగా నమ్మకం పెట్టుకున్నారు. నేను ఒకటే అనుకున్నా, వన్ థింగ్ వాట్ ఐ రియలీ ఫెల్ట్ వాస్, ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చాను. ఆయన ఆశయాన్ని పూర్తి చేస్తే దానికన్నా గొప్ప
అవార్డ్ నాకు ఇంకేమీ ఉండదు. అదొక్కే దట్ ఈస్ మై మోటో. అదొక్కటే మోటో నా దగ్గర పెట్టుకున్నాను. ఏంటంటే నాన్నగారు ఆశయాలు పూర్తి చేసిన తర్వాత కొడుకుగా నువ్వు సాధిస్తే దానికన్నా ఇంకా మించిన అవార్డు నీకు ఇంకేం దొరకదు. ఆ విధంగా నేను ఐ కెప్ట్ మై సెల్ఫ్ వెరీ మోటివేటెడ్ ఇన్ మూవింగ్ ఫార్వర్డ్. ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తారు, ఇష్టపడతారు బికాస్ మీ బాలయ్య గారు అబ్బాయి అని. కానీ ప్రతిపక్ష నేతలు వీళ్ళందరూ ఏమంటారంటే నాన్నగారు పేరు చెప్పుకొని వచ్చాడు, ఏముంది ఇప్పుడు ఆయన సొంత ఇమేజ్ ఏముంది, ఫర్ హిస్ వాట్ ఆర్ హిస్ క్రెడెన్షియల్స్, ఆయనకంటూ అసలు ఏం చేశాడని, ఏం సాధించాడని, వై షుడ్ పీపుల్ ఓట్ ఫర్ హిమ్ అని ప్రాపగాండా చేస్తారు. ఆల్రెడీ చేశారు కూడా, చేస్తున్నారు కూడా. ఈవెన్ 2019లో అదే ప్రాపగాండా జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. సో హౌ డు కౌంటర్ దాట్? ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, నేను ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళలేదు. నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి పోరాడాను. నేను చాలా వరకు కూడా ఇక్కడ జరుగుతున్న అంబేద్కర్ స్కూల్స్ అయినా సరే, లేకపోతే స్కూల్స్లోని లేని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, హాస్టల్స్లోని ఇవ్వాల్సిన ఫుడ్ పరిస్థితి గురించి, లేకపోతే ఇక్కడ ఉన్న బేసిక్ ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్ గురించి కూడా నేను ఈ 5 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నా. ప్రజలు పడుతున్న సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా. ఐ నెవర్ గాట్ ఇన్ టు దిస్ పాలిటిక్స్ వేర్ వీ హ్యావ్ టు ప్రతిపక్షం వాళ్ళని తిట్టాలి, లేకపోతే వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఆన్ దేర్ ఐడెంటిటీ మీద మాట్లాడాలని లేదు. నేను ఎప్పుడు కూడా ఓన్లీ ప్రభుత్వం ఏది కరెక్ట్గా చేయాలి, ఇది తప్పు, ఈ విషయాలు, లేకపోతే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినవి, లేకపోతే వాళ్ళు ప్రామిస్ చేసి ఇవ్వలేని విషయాలు, వీటి గురించి నేను మాట్లాడాను. కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో ఈ 5 సంవత్సరాలు ఐ వర్క్డ్ ఆన్ దాట్ ట్రాక్షన్ ఉంది. ఆ ట్రాక్ మీద నేను నడుచుకుంటూ ముందుకెళ్ళాను. ఆ ముందుకెళ్ళడం వల్ల ఈరోజు ప్రజలు కూడా లేదు, రేపన్నాడు ఈ అబ్బాయి హీ వాంట్స్ టు బ్రింగ్ చేంజ్, రేపన్నాడు హీ వాంట్స్ టు బ్రింగ్ ద డెవలప్మెంట్ టు ద కోనసీమ జిల్లా. అందువల్ల దే హావ్ బీన్ అ లిటిల్ మోర్ దే ఆర్ అడ్మైరింగ్ మీ ఇన్ మై హోల్ ప్రాసెస్ త్రూ అవుట్. యంగెస్ట్ పార్లమెంటేరియన్గా మీరు పోటీ చేస్తున్నారు. బట్ జస్ట్ కట్ చేస్తే యు ఆర్ హార్డ్లీ 9 or 10 years old when నాన్నగారు చనిపోయినారు. అంత చిన్న వయసులో నాన్న చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ఇన్నేళ్ల తర్వాత రావటం, ఈ మొత్తం మధ్యలో ఉన్న ఫేజ్, హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ అండి? వాట్ అ స్ట్రగుల్ వాజ్ దాట్? నాన్నగారు ఉన్న టైంలోనైతే మాత్రం ఇట్ వాజ్ అ బ్రీజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన టైం అయితే మాత్రం ఎక్కువ కేటాయించలేకపోయారు. కానీ వచ్చినప్పుడు మాత్రం హీ స్పెంట్ హిస్ హోల్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. నేనేం చేస్తున్నాను, నా చదువు ఎలా జరుగుతుంది, లేకపోతే నాకు గ్రేడ్స్ ఎలా వస్తున్నాయి, లేకపోతే నాకన్నా ముగ్గురు ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా అసలు మీరు ఏం చేయబోతున్నారు, ఇవన్నిటికీ బాధ్యత తీసుకుని ఆయన మాట్లాడేవారు. దాని తర్వాత అది ఎక్కువ సుమారు సాటర్డే సండే ఆ టైంలోనే జరిగేవి. కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం చాలా వరకు ఇట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్ ఫర్ అస్. మా ఫ్యామిలీకి అయితే మాత్రం చాలా స్ట్రగుల్ ఉండేది. అంటే వీ హ్యావ్ సీన్ ద అప్ ఇన్ లైఫ్ చాలా వచ్చింది. అండ్ సడన్గా ఆయన చనిపోయినప్పటికీ వీ హ్యావ్ సీన్ ద రాక్ బాటమ్. అంటే ఇంకా కానీ ఆ టైంలోనైతే మాత్రం మా అమ్మగారు షీ హెస్ టేకెన్ అ రెస్పాన్సిబిలిటీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లేదమ్మా మీరు బై ఎలక్షన్స్లో మీరు పోటీ చేయాలంటే ఆవిడ పోటీ చేశారు. ఆవిడ యునానిమస్గా షీఈ్ ఆల్మోస్ట్ విత్ హ్యూజ్ మార్జిన్ మెజారిటీ షీ వన్. దాని తర్వాత ఆవిడ ఒక్కటే ఆలోచించుకున్నారు, ఏంటంటే ఎప్పుడైనా సరే నాన్నగారేమో పాలిటిక్స్లోనే ఉండేవారు, కానీ నా బాధ్యత ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం. వాళ్ళేమో పెద్దకేమో అప్పటికే 10th standard పూర్తి చేసుకున్నారు. వీళ్ళందరూ చదువు ప్లస్ వీళ్ళ గ్రోత్ ఇదంతా బాధ్యత నా పైన పెట్టారని చెప్పి ఆవిడ దాని తర్వాత షీ టుక్ కంప్లీట్ ఫోకస్ ఆన్ కిడ్స్ ఓన్లీ. షీ సెడ్ సార్ నేను వెండి ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేయను because I have to upbring the kids, and she has played a role like a father and a mother. కంప్లీట్గా ఆవిడే యాజ్ అన్ ఇండివిజువల్ షీ ప్లేడ్ బోత్ ద రోల్స్. అండ్ మా అందరినీ కూడా అప్బ్రింగ్ చేయడంలోని కూడా షీ హాస్ టేకెన్ అ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్. చంద్రబాబు నాయుడు గారు హాస్ ప్లేడ్ అ వెరీ వైటల్ రోల్. ఎందుకంటే ఆయనకు ఒక బాలయోగ్ గారు అంటే ఒక మంచి స్నేహితుడు. ఎప్పుడైనా సరే హీ ఆల్వేస్ యూస్ టు లవ్ బాలయోగ్ గారు. ఆయనతో కలిసి ఉండడం కూడా దే బిన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆ టైంలో. సో ఆయన ఏమన్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా కనుక్కోవడం, ఏం చేస్తున్నారు పిల్లలు, లేకపోతే ఎక్కడ ఉన్నారు, వేర్ ఆర్ దే స్టడీయింగ్, ఏంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆయన యాజ్ అ షాడోగా ఆయన చూస్తూ ఆల్సో మోటివేటింగ్ అస్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇలాగా హీ హెస్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ హీ క్యారీడ్ అస్ ఆఫ్ అండ్ హీ హెస్ బిన్ ఆల్వేస్ బిన్ అ బ్యాక్ బోన్ టు అస్, టు అవర్ ఫ్యామిలీ. ఆ రాక్ బాటమ్ అన్నారు కదా ఇందాక మీరు,
అంటే ఏం జరిగిందండి? వాట్ యాక్చువల్ ఫినాన్షియలీనా లేకపోతే మోరల్లీనా? ఇన్ విచ్ వే యూ వెంట్ రాక్ బాటమ్? మోస్ట్లీ ఫైనాన్షియలీ అవన్నీ ఉంటాయి, అవన్నీ సహజం, అవన్నీ మనమే ఏమనుకోలేం. కానీ మోర్ లెస్ లైక్ అ మోరల్ సపోర్ట్ అనేది యూ లూజ్ కదా. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ హిమ్. సడన్గా వెన్ హీఈస్ నాట్ దేర్ ఎనీమోర్ వీ కైండ్ ఆఫ్ లూజ్ అండ్ వీ కైండ్ ఆఫ్ బికమ్, మాకు కూడా ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి అనేది, ఎవ్రీబడి ఆర్ హర్ట్. అందరూ బాధలోనే ఉన్నాం, ఎవరితో మాట్లాడుకోవాలి. వీ కైండ్ ఆఫ్ వీ డోంట్ వాంట్ టు హర్ట్ అదర్ పర్సన్ బికాస్ దే ఆర్ ఆల్సో ఇన్ పెయిన్. సో ఆ విధంగా morally we have been really disturbed at that point of time. But then my mother, she has taken a very complete guidance role. She has motivated us to go forward. She has motivated us to pursue our career. She motivated us to complete our education. She said everything else will sort. That pain అలాగే ఉంటుంది, that wound will never heal. కానీ అలాగే ఉంటుంది, బట్ దానివల్ల నువ్వు అలాగా వెనక్కి ఉండిపోకూడదు. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఈ పొలిటికల్ బగ్ అన్నది మిమ్మల్ని ఎప్పుడు కుట్టింది? అంటే ఈజ్ ఇట్ జస్ట్ రీసెంట్లీ, అంటే ఈ 10 ఏళ్ల క్రితమేనా లేకపోతే మీకు ముందు నుంచే ఉండిందా నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్? అరే సచ్ అ గ్రేట్ పొలిటీషియన్, ఐ షుడ్ ఆల్సో గెట్ ఇన్ టు పాలిటిక్స్. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇట్ ఈస్ బిన్ దేర్ విత్ మీ, లైక్ ఎప్పుడు ఉండేది. బట్ దెన్ యాజ్ దీస్ థింగ్స్ వర్ ప్రొలాంగింగ్, అలాగే దాని నుంచి నేను కొంచెం చాలా వరకు దూరంగా ఉన్నాను. బట్ ఎవ్రీ టైమ్ నాన్నగారు అనే పేరు ఎక్కడ వచ్చినా సరే, నా జాబ్ కెరియర్ లైఫ్లోని కూడా దర్స్ అ డిఫరెంట్ రెస్పెక్ట్ టువర్డ్స్ మీ. నా కెరియర్ ఆపర్చునిటీస్లోని కూడా నేను చాలా వరకు మా నాన్నగారి పేరు నేను రాయకుండా నేను చాలా వరకు నేను డిస్టర్బ్ అయ్యాను. అంటే దే గివ్ మీ అ డిఫరెంట్ రెస్పెక్ట్ ఆల్ టుగెదర్. ఐ డోంట్ వాంట్. సో ఐ వాంటెడ్ టు స్టాండ్ అప్ ఆన్ మై ఓన్ ఫీట్. అండ్ ఎప్పుడైనా సరే నాన్నగారి పేరు మీద రెస్పెక్ట్ అనేది, నాన్నగారి పేరు చెప్పిన వెంటనే ఆ రెస్పెక్ట్ మారిపోయేది. సో ఆ గౌరవం వచ్చేసేది, బాలదేవ్ గారు అబ్బాయి, అండ్ ఈస్ బీన్ వర్కింగ్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ మై కెరియర్ ఇన్ అ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో అక్కడ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఐ సెడ్ ఐ వాంట్ స్టాండ్ అప్ ఆన్ మై ఓన్ ఫీట్. సో వాట్ ఎవర్ ఇస్ మై డిగ్రీ నేను అప్పుడే పూర్తి చేశాను కదా. సో నేనేమనుకున్నానంటే ఐ స్టార్ట్ మై కెరియర్స్ విత్ స్మాల్. ఐ డోంట్ వాంట్ గెట్ సమ్ బిగ్ సాలరీస్ ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ లెట్స్ స్టార్ట్. సో ఆ టైంలో నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ఆల్మోస్ట్ 8,000 rupees per month. సో ఆ టైంలో నేను ఆ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి తెలియదు, కానీ అందరూ అడుగుతున్నారు ఏంటి అబ్బాయి ఎవరు, చాలా దే కెన్ అండర్స్టాండ్ వై ఐఎమ్ హ్యావింగ్ సచ్ ఎ క్లియర్ వే ఆఫ్ టాకింగ్, అన్నీ ఉన్నాయి, అసలు ఎవరు ఈయన అని చెప్పి అలా కనుక్కున్న తర్వాత తెలిసింది వారికి, ఓకే ఈయన బాలదేవ్ గారు అబ్బాయి అండి అంటే. అప్పుడు దెన్ దే రీచ్డ్ అవుట్, దే సెడ్ నో యువర్ బాలదేవ్ గి సన్, హౌ కెన్ ఇప్పుడు దాకా మీరు చెప్పలేదంటే, సార్ ఐ జస్ట్ వాంట్ టు స్టాండ్ అప్ ఆన్ మై ఓన్ ఫీట్ సార్ అన్నాను. అలాగే వెన్ ఐ ఈవెన్ వెంట్ టు US ఆల్సో. సో ఐ వాస్ వర్కింగ్ ఫర్ అ కంపెనీ ఇన్ US, బట్ దెన్ దే వర్ లాట్ ఇండియన్స్ ఓవర్ దేర్. సో వాళ్ళతో కూడా మాట్లాడేటప్పటికి వాళ్ళు కూడా దే వర్ స్టన్. దే లైక్ ఓకే గుడ్ that you're trying to pursue by your own, you want to stand on your own feet అనేది అలా ఉండేది. సో ఐ స్టేడ్ అవే, ఐ ట్రై టు maximize the maximum, I try to keep his name away from me because I wanted to stand on my own feet. But then I couldn't keep it too far. You landed up here. I landed up here. ఎక్కువసేపు దూరం పెట్టలేకపోయాను. 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ బాలయ్య గారిని తలుచుకుంటున్నారు అంటే జనరేషన్స్ మారిపోయాయి. సో 20 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ గల్లీల్లో ఎస్పెషల్లీ కోనసీమ ప్రాంతంలో నాన్నగారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అవును, అది ఒక్కసారి ఆ 2019లో నేను వచ్చినప్పుడు మాత్రం ఐ స్టార్టెడ్ సీయింగ్ దట్ అసలు ఎంత అభిమానం ఉందనేది. అన్నాడు ఐ వాజ్ వెరీ ఫ్రెష్ క్యాండిడేట్ ఆల్సో. నేను కూడా అనుకున్నాను మేబీ ఆల్మోస్ట్ 20 years దగ్గరికి వస్తుంది, దే మైట్ నాట్ బీ షోయింగ్ దాట్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకున్నా. కానీ ద మూమెంట్ ఐ ఎంటర్డ్, వెన్ దే షోడ్ ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఆ గౌరవం వాళ్ళు చూపించినప్పుడు మాత్రం నేనే స్టన్ అయిపోయా. సో మీరు ప్రధానమైన కారణము అది వైసీపీ వేవ్ అని అనుకుంటున్నారు 2019లో. ఇప్పుడు ప్రధానమైన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? వాట్ మేక్స్ యూ ఫీల్ సో కాన్ఫిడెంట్? ఒకటండి, ద థింగ్ ఇస్ ఆనాడు వాళ్ళైతే మాత్రం ఏదన్నా సాధ్యం అన్నారు. దే సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అన్నారు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత అన్నీ చేస్తానన్నాడు. అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశాడు? డిడ్ హీ కంప్లీట్ పోలవరం? డిడ్ హీ కంప్లీట్ అమరావతి? డిడ్ హీ డూ ఎనీ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ కోనసీమ డిస్ట్రిక్ట్? ఈ రోజు వరకు కూడా రైల్వే ప్రాజెక్ట్కి నిధులు కూడా కేటాయించలేని పరిస్థితి. సెంట్రల్ వాళ్ళు ఇవ్వాల్సిన స్టేక్ పర్సంటేజ్ వాళ్ళు ఇస్తున్నారు,
కానీ స్టేట్ ఇవ్వాల్సిన షేర్ మాత్రం ఇప్పుడు దాకా ఇవ్వలేదు. లేకపోతే ఈ ప్రాంతంలోని చేయాల్సిన రివెట్మెంట్ గురించి ఇప్పుడు దాకా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళు ఎంపీలు గెలిచారు, దే వెంట్ టు ఢిల్లీ, ఈ రోజు వరకు కూడా రివెట్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. లేకపోతే ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ క్రాప్ కోకోనట్, దాని గురించి కూడా దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ టైప్ ఆఫ్ ఎనీ డెవలప్మెంట్ ఆర్ దే హ్యావ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ ఎనీథింగ్. ఇప్పుడు దాకా కూడా ఏమీ మాట్లాడలేదు. ఏదంటే వెల్ఫేర్ స్కీమ్ గవర్నమెంట్ అంటారు, కానీ ఎక్కడ చూసినా సరే అన్ని ధరలు పెంచేశారు, ఎవ్రీథింగ్ పూర్తిగా పెంచేశారు. గ్యాస్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ హైక్ చేశారు, నిత్యావసర వస్తువులు పెంచారు. ఈరోజు సంక్షేమంలోని అమ్మఒడి అని మాట్లాడారు. అమ్మఒడి మీరు చూస్తుంటే ఈరోజు అధికారంకి వచ్చే ముందు ఏమన్నారు, అమ్మఒడి మేము ఇంట్లోని ఎంతమంది పిల్లలు చదువుకున్నా వాళ్ళకి మేము అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది చదువుకున్నా మాకు సంబంధం లేదు, మేము ఇంట్లోనే ఒక్కరికే ఇస్తామన్నారు. అది మొదటి సంవత్సరం 15,000 ఇచ్చారు, రెండో సంవత్సరం తగ్గించారు, అందులో దాదాపు మూడో సంవత్సరం ఇంకా తగ్గించారు. కానీ ఇలా మాటలు మార్చారు, ఓన్లీ మాయ మాటలు అంటే కట్టు కథలు చెప్పారు. 2014 నుంచి 2019 వరకు గ్రామంలో వేసిన సీసీ రోడ్స్ అయినా సరే, డ్రైన్స్ అయినా సరే, అభివృద్ధి అయినా సరే, లేకపోతే ఆనాడు మేము ఇంట్రడ్యూస్ చేసిన ఎస్సీ బీసీ ఎస్టీ సబ్ ప్లాన్లు అయినా సరే, ఇవన్నీ ఆ రోజుని మేము ఇంట్రడ్యూస్ చేసాం. అవన్నిటినీ తీసి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు మాది ఎందుకు తీస్తారని. కానీ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు మాట్లాడట్లేదు. దానివల్ల ఏంటంటే ప్రజలే కోరుకుంటున్నారు రేపన్నాడు లేదు మీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి అయితే జరిగింది, అభివృద్ధి సంక్షేమం కూడా మాకు అందింది. కానీ వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత సంపద సృష్టించడం కూడా వీళ్ళకి రాలే, తెలియలేదు. లేకపోతే ఈరోజు ఓన్లీ అప్పులే చేశారు, ఎక్కడికి వెళ్ళినా అప్పులే చేశారు. సో ప్రజలే విసిగిపోయి ఉన్నారు. రేపన్నాడు వాళ్ళకి కూడా అర్థమైంది ఈ 2014 నుంచి 2019 మనం చేసిన అభివృద్ధి వాళ్ళకి అర్థమయ్యి రేపన్నాడు వాళ్ళందరూ సహకరిస్తున్నారు. సంక్షేమం మీద ఫోకస్ చేస్తున్నామని చెప్పారు, బట్ అప్పుల పాలైంది ప్రభుత్వం. ఇప్పుడు మీరు సూపర్ 6 అని ఒకటి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీ లేటెస్ట్ మేనిఫెస్టోలో ఏవైతే ఇప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అదే పథకాలకి ఇంకొక డబుల్ యాడ్ చేశారు. అన్నిటికీ విలేజ్ వాలంటీర్లు 5,000 ఇస్తే మీరు 10,000 అంటున్నారు. సో ఇట్స్ లైక్ యువర్ డబ్లింగ్ ఎవ్రీథింగ్. అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరి ఇది ఎట్లా కోపప్ చేస్తుంది? మీరు ఇవ్వబోయే వెల్ఫేర్ స్కీమ్స్, మీరు అనౌన్స్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ని హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దెన్? అంటే ఒకటండి, ఈయన అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత ఆదాయం తీసుకురావడం ఎలా తీసుకురావాలో ఆయన తెలియదు. 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాం. అప్పుడు కూడా మనకి డెట్లోనే ఉన్నాం. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డెట్ని ఎలాగా మనం దాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఆయన ఆ రోజుని ఆదాయం ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకురావడం, లేకపోతే డావోస్కి వెళ్ళి అక్కడ కూడా కంపెనీలతో మాట్లాడడం, అలా ఆదాయాన్ని సృష్టించడానికి అనేక మార్గాలు ఆయన ఎతికి ఆ రోజుని పరిపాలన చేసి అలాగే అమరావతి కట్టడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఈయన అధికారంకి వచ్చిన తర్వాత అప్పులే చేసుకుంటూ వెళ్ళాడు. కేంద్రం నుంచి కూడా తీసుకురావాల్సిన నిధుల గురించి కూడా మాట్లాడలేదు, అసలు ఎక్కడ కూడా పోరాడలేదు. సో ఇలాగ ఏమైందంటే ఈయన నిజంగా ఆదాయం సృష్టించడానికి కూడా అసలు మార్గాలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వెతకలే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదాయం ఎలా తీసుకురావాలి, ఎలా దీన్ని డెట్ మనం మళ్ళీ తగ్గించుకోవాలి, ఇవన్నీ ఆలోచనలోని ఆయన ఆల్రెడీ ఆలోచనలు కూడా ఆల్రెడీ ముందుగానే ఆలోచిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 2047 కూడా విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నారు. ఎప్పుడైనా సరే అందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం వెనక్కి పడిపోయిందంటే ఆ టైంలోని ఎవరన్నా దాన్ని కాపాడగలుగుతారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. నేను వైసీపీ నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఎలక్షన్ టైంలో ఒక క్వశ్చన్ మాత్రం అందరినీ అడిగాను. అదేంటి అంటే వైసీపీ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ వెల్ఫేర్, టీడీపీ ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్. ఎవ్వరు కూడా ఒక బ్యాలెన్స్ తీసుకురావట్లేదు. neither YCP got a balance of welfare and development nor TDP got a balance of welfare. 2014 నుంచి 19 వరకు మీరు ఏదైతే చెప్తున్నారో డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, వెల్ఫేర్ని ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసింది, డెవలప్మెంట్ ఇగ్నోర్ చేసింది. కనీసం ఎప్పుడన్నా బ్యాలెన్స్ రాకపోతే వీఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే మాత్రం క్లియర్గా ఉన్నాం, ఈసారి అయితే మాత్రం వీ విల్ బ్రింగ్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద వెల్ఫేర్ అండ్ ద డెవలప్మెంట్. ఎందుకంటే లాస్ట్ టైం మేము వెల్ఫేర్ కూడా చేసాం, కానీ మేము ఏంటంటే మేము పని చేస్తాం కానీ చెప్పుకోం, అది మాది. వాళ్ళేమో చేసిన చిన్న పనికే పెద్దగా చెప్పుకుంటారు, అది మార్కెటింగ్. వైసీపీ ప్రభుత్వం అలాగ ఉంటుంది. కానీ మేము ఎప్పుడైనా సరే మేము పని చేసాం. మేము ఆ రోజుని సబ్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసాం. మేము ఆల్మోస్ట్ బీసీ సబ్ ప్లాన్లోని మేము ఆల్మోస్ట్ 77,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. లోన్స్ రూపంలో అయినా సరే,
లేకపోతే పెళ్లి కానుకల రూపంలో అయినా సరే, లేకపోతే వీరికి విదేశీ విద్య చదువులోనైనా సరే, ఇవన్నిట్లో మేము ఖర్చు పెట్టాం. వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు తెలుసా అంటే, సామాజిక న్యాయం మేము చేసినంత ఇంతవరకు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా క్యాబినెట్లో ఉన్న 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు ఎవ్వరున్నా సరే 70% మేము వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఇచ్చాము. మేము చేసినంత సామాజిక న్యాయం ఎవ్వరు చేయలేదంటున్నారు. మీరు అన్నది ఓకే, ఒక పాయింట్ వరకు మనం అగ్రీ అవుదాం. నేను ఒకటే అడుగుతా, వాళ్ళు ఎవరన్నా స్వేచ్ఛతో మాట్లాడగలుగుతారా? వాళ్ళు రాసిచ్చిన పేపర్ స్టేట్మెంట్ తప్పించి ఏదైనా ఒక్క లైను దాన్ని వదిలి బయట వాళ్ళు స్వేచ్ఛతో మాట్లాడగలుగుతారా? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీరు చూస్తే బాలయోగి గారైనా, ఎర్రం నాయుడు గారైనా, ఇలాంటి పిల్లర్స్ ఉన్నారు, ఇలాంటి టాప్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడినప్పుడు మీడియా పరంగా అయినా సరే ఇవంతా వాళ్ళు స్వేచ్ఛతో మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ లీడర్స్ ఏంటంటే, ఓన్లీ పేరుకి మీడియా పరంగా చూపించుకోవడానికి, ప్రజలు చూపించుకోవడానికి, మేము ఎంతమంది బీసీలకి మేము ఎన్ని మినిస్ట్రీలు ఇచ్చాం, లేకపోతే ఎస్సీలకి ఎలాగ ఇచ్చామంటారు, ఇవన్నీ అంటారు. కానీ వాళ్ళు మాత్రం ఆ వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాసిన స్క్రిప్ట్ తప్పించి ఏ ఒక్క మాట కూడా వాళ్ళు ఆ స్క్రిప్ట్ తప్పి మాట్లాడకూడదు. వాళ్ళు ఓన్లీ ఏంటంటే ఈయన చెప్పిన విధంగానే నడుచుకోవాలి, వాళ్ళు సొంతంగా ఏమీ ఉండదు, వాళ్ళు ఓన్లీ స్క్రిప్ట్ ప్రకారమే చదవాలి. ఎక్కడైనా సరే ఆ స్క్రిప్ట్ తప్పి వాళ్ళు ఏదో ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళకి కావాల్సిన క్లాసు అన్నీ కూడా జరుగుతాయి. నేను ఇప్పుడు అదే అంటున్నాను, ఎందుకంటే ఈరోజు వాళ్ళు అన్నీ చెప్తారు. 5 డిప్యూటీలు ఇచ్చామంటారు, ఇంతమందిని గౌరవించామంటారు, ఇంత న్యాయం చేసామంటారు, లేకపోతే ఈక్వల్ ఫర్ ద ఉమెన్ అండ్ మెన్ ఇది మేము కూడా చేసామంటారు, ఇవన్నీ చెప్తారు. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా మీరు చూస్తే ఈ రోజు కూడా ప్రెస్ మీట్లోని వాళ్ళు మాట్లాడాల్సిన సబ్జెక్టు నిమిషం వరకే మాట్లాడతారు. మిగతాదంతా ప్రతిపక్ష నేతల మీద విరుచుకుపడడం తప్పించి ఇంకేం ఉండదు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, నేను ఈ రోజు వరకు అడుగుతాను, ఆయన పోలవరం గురించి ఎంతసేపు మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మినిస్ట్రీ హోదాలో ఉన్నారు, ఎంతసేపు ఆయన వీళ్ళ మీద ఎంతసేపు మాట్లాడారు, పోలవరం గురించి ఎంతసేపు మాట్లాడారు, దాని డెవలప్మెంట్ ఏంటి, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పూర్తయింది. లేకపోతే దానికన్నా ముందు ఆయన అదే మినిస్ట్రీలో ఉంది అనిల్ కుమార్ గారు, ఆయన ప్రతిసారి ఒక డేట్ ఇచ్చారు, ఈ ఇయర్కి పూర్తి చేస్తా, జూన్ నెలకి పూర్తి చేస్తా. కానీ అసలు అది ఎంత ప్రోగ్రెస్ అయిందో కూడా ఆ డేట్ వరకు చెప్పలేదు. ఆ డేట్కి వెంటనే వచ్చి మేము మీడియా వాళ్ళు అడిగితే, సార్ పోలవరం పూర్తయిందా అంటే లేదు, ఇంకో డేట్ ఇవ్వడం. అంటే అసెంబ్లీ సమావేశాల్లోని వాళ్ళు చేయాల్సిన పనుల గురించి వాళ్ళు మాట్లాడడం మానేసి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడారు. ఆయన గత 2014 నుంచి 19 పరిపాలన గురించి మాట్లాడారు తప్పించి ఈ వీళ్ళు ఏం చేస్తారు ఈ 5 సంవత్సరాలు. నేను అడుగుతుంది ఒకటే, మీరు చేసిన ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలన గురించి మీరు మాట్లాడండి. మీరు ఏం చేశారు? ఏమీ లేవు. వాళ్ళు చెప్తున్నారు కదండి, మావి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ 4 ఉన్నాయి. నాడు నేడు, స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాము, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలు చేసాము, ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ తీసుకొచ్చాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, విలేజ్ వాలంటీర్లనే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాము. ఒకటితో మీరు చెప్పినట్టు ఇన్ని చెప్పేసి ఇవన్నీ మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఏ గవర్నమెంట్లో ఇవన్నీ రాలేదు, మేమే తీసుకొచ్చామని దే క్లెయిమింగ్ ఇట్ ప్రౌడ్లీ. నాడు నేడు చెప్పారు. నాడు నేడు ఎక్కడైనా సరే మీరు వెళ్ళి అడగండి, పిల్లలకి అయితే మాత్రం దానివల్ల ఏం లబ్ధి పొందలే, ఆ కాంట్రాక్టర్స్ మాత్రం లబ్ధి పొందారు. ఈ రోజు నేను మాట్లాడతాను, ఎందుకంటే మాకే ఒకటి గురుకుల్ పాఠశాల స్కూల్ ఇక్కడ ఉంది, దాంట్లో నాడు నేడు ఫండ్స్ ఇచ్చారు. నేనే స్వయంగా వెళ్ళి చూశాను. ఆ రోజు ఆ నాడు నేడు ఫండ్స్ చూస్తే ఈ రోజు వాళ్ళు రాసిచ్చింది ఇంత ఖర్చు అని రాస్తే దాంట్లోని 10% కూడా ఇవ్వలే. ఈ రోజు వారికి ఏమి ఇచ్చారంటే, ఒక ఉన్న 10 క్లాస్ రూమ్స్లో 2-3 క్లాస్ రూమ్స్కి వాళ్ళు ఈ వైట్ బోర్డ్ ఇచ్చారు, లేకపోతే బెంచెస్ ఇచ్చారు, అంతే తప్పించి మిగతా అన్ని క్లాస్ రూమ్స్కి మేము సెకండ్ ఫేజ్లో ఇస్తామని మాట్లాడారు. ఆ రోజున ఆ స్కూల్కి వెళ్ళా, ఆ స్కూల్లోని ఆ ప్లే గ్రౌండ్లోని వెళ్ళి చూస్తే డ్రైన్ మెయింటెనెన్స్ లేక డ్రైన్ నుంచి వాటర్ పైకి వచ్చేసి ఆ మొత్తం ఆ స్టేడియంలోనే ఆ ప్లే గ్రౌండ్లోనే మొత్తం నిండిపోయి ఉంది. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. పిల్లలు అక్కడ తిండికి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి నేను వెళ్ళి ఆ రోజు ప్రిన్సిపల్తో మాట్లాడాను. ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ, హాస్టల్లో పడుకుంటే నిజంగా ఫ్యాన్స్ కూడా లేవు, ఫ్యాన్లు లేవు, కరెంట్ ఉండదు, పడుకోవడానికి నేలపైన పడుకోవాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం బెడ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
వాళ్ళు అంటారు భోజనం పెడుతున్నాం అండి, రోజు బుధవారంకి ఒక ఎగ్ ఇస్తున్నాం, లేకపోతే ఇవన్నీ అనేక అంశాలు చెప్తున్నారు. వెళ్ళి చూస్తే చారు ఏమో నీళ్ళలాగా ఉంటాయి. కానీ కానీ అక్కడి నుంచి మీకు ఎందుకు రాదని నేను ఎందుకు చెప్తానంటే ఈ వీటి గురించి పిల్లలు మాట్లాడకూడదు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడితే వాళ్ళ పిల్లలకి సస్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఈ బెదిరింపు ఉండడం వల్ల ఏదోట్లే కానిచ్చేయండి, చదువే కదా చదువుకుని ఉండండి అని కానిచ్చేయండి అని చెప్పి పెద్దలే వాళ్ళకి పేరెంట్సే వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు సస్పెండ్ చేస్తారు. మీరు చెప్పేది ఒక స్ట్రే ఇన్సిడెంటా లేకపోతే నిజంగా అన్ని స్కూల్స్ అలాగే ఉన్నాయి? అన్ని స్కూల్స్ అలాగే ఉన్నాయి కదండి. నేను అడుగుతున్నాను కదా, నేను ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడాను. అప్పుడు ఆ స్కూల్ గురుకుల్ పాఠశాల స్కూల్కి జిఎంసి బాలయోగి గురుకుల్ పాఠశాల స్కూల్ అని పెట్టారు. నేను దీని గురించి పోరాడాను. నేను కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను, లేకపోతే నేను ఐ హ్యావ్ డన్ ఆల్ ద రిప్రజెంటేషన్స్ టు ద సోషల్ వెల్ఫేర్ అందరికీ ఇచ్చి కూడా ఇది చాలా తప్పుగా ఉందండి. పిల్లలు అసలు వాళ్ళు టాయిలెట్స్ కూడా క్లీనింగ్ చేయట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఇబ్బంది వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో నేను మాట్లాడితే ఆనాడు వాళ్ళు ఏం చేశారు, సరే ఇవన్నీ మరమ్మతులు చేస్తారని అనుకుంటే వాళ్ళు ఇవన్నీ మానేసి గురుకుల్ పాఠశాల స్కూల్కి ముందు బాలయోగి గారి పేరు ఉంది కదా అది మార్చేసి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. నేను అన్నాను దానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అంబేద్కర్ గారి పేరు పెట్టడం అంటే అది అందరూ ఒప్పుకుంటారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పిల్లలకి ఏం చేస్తారని అడిగాను. పిల్లలకి మాత్రం ఏది ఎలాగుందో అలాగే ఉంది, ఏం బాగాలేదు, అన్నీ పూర్తిగా కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. ఏదో ఎక్కడో కొన్ని చోట్ల అన్నీ ఇచ్చారని చెప్తున్నారు, కానీ చాలా వరకు ఇంకా నాడు నేడు ఫండ్స్ ఇంకా రావాల్సిన పరిస్థితి. నాడు నేడు చెప్పినంతగా లేదు. వాట్ అబౌట్ ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడ ఉన్నారండి? నిజంగా ఈరోజు నేను మాట్లాడుతున్నా, ఈరోజు ఎక్కడ ఉన్నారండి? కోవిడ్ టైంలోనే మీరు చూస్తే ఎంతమంది చనిపోయారు, లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు కూడా దాని గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ అంటున్నారా? నేనైతే మాత్రం ఎక్కడా చూడలేదు. ఈరోజు ఆయనకైనా దెబ్బలు తగిలితే మాత్రం ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారేమో, కానీ ఇక్కడైతే మాత్రం ఎక్కడా లేరు. ప్రతి సంవత్సరం నాకు ఫ్లడ్స్ వస్తాయి, ప్రతి సంవత్సరం నాకు తుఫాన్ వల్ల లేకపోతే వరద ప్రభావం వల్ల నాకు మత్స్యకార ఏరియాల్లో చాలా ఇబ్బంది వస్తుంది. అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి అసలు నిజంగా ఆ ఏరియా ప్రాంతాల్లోని డాక్టర్సే లేని పరిస్థితి. అట్లీస్ట్ 50 houses ఒక ఫ్యామిలీ డాక్టర్, అంటే నేను ఒకటి ఫ్యామిలీ డాక్టర్ రెగ్యులర్ గా వెళ్ళి విజిట్స్ చేస్తున్నారంట. మీరు వెళ్ళి చూడండి, నిజంగా నేను చెప్తున్నా, ఒక్కసారి మీరు వెళ్ళి ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాంతంలో ఒకసారి పరిశీలించండి, ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి, ఎక్కడ కూడా వీళ్ళు అన్నట్లుగా ఎక్కడ ఒక ఫ్యామిలీ డాక్టర్ లేని పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారంటే రైతుల ఆత్మహత్యలు చాలా వరకు మినిమైజ్ అయిపోయినాయి, చాలా వరకు నెగ్లిజిబుల్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ వాట్ ఆల్ వీఆర్ డూయింగ్ ఫర్ దెమ్. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టాము. ఆ రైతు భరోసా కేంద్రాలకి రైతులు వచ్చి వాళ్ళకి ఏం కావాల్సో వాళ్ళ సీట్స్ ఇంతకుముందు లైన్లలో నిలబడి చాలా నిష్ఠూరాలు పడి వాళ్ళకి కావాల్సింది అందక చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్స్తో వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారేమో, కానీ నేను చూసిన పరిస్థితి అయితే లేదు. నేను ఒకటే చెప్తున్నాను, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, కానీ నేను అంటుంది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు రైతులను ఎంతవరకు ఆదుకున్నారనే విషయం మీద అయితే నేను మాట్లాడతాను. ఈ 5 సంవత్సరాల్లోని ముమ్మిడివరం నియోజకవర్గంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎందుకు మరి? నిజంగా వీళ్ళు రైతు భరోసా కేంద్రం ఉంటే వాళ్ళు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు? గిట్టుబాటు ధరలు దొరకట్లేదు వల్లనే కదా. ఈరోజు వాళ్ళకి రైతులను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించట్లేదు వల్లనే కదా. ప్రతిసారి వరద ప్రభావం వచ్చిన తర్వాత ఆ ధాన్యం పంట నష్టం అవుతుంది. 90% మాకు కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రతిసారి ఈ ఎంఆర్ఓ లేకపోతే వీళ్ళందరూ వచ్చి రాసుకుని వెళ్తారు ఎన్ని ఎకరాలు వీళ్ళు పంట నష్టం జరిగింది. కానీ అది నిధులు ఇచ్చేటప్పటికి మాత్రం అది సుమారు 6 నెలలు 8 నెలలు టైం పడుతుంది. దానివల్ల వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అనేది ఏంటంటే నష్టం పోకుండా రైతులు వాళ్ళు పండించిన ధాన్యం ఒకవేళ ఎవరు కొనకపోతే అది ప్రభుత్వమే కొంటుందని చెప్తున్నారు. అదే కదండి నేను అంటుంది. ఈ రోజు అది పట్టుకెళ్ళి ప్రభుత్వంని కొనమనంటే అది అనేక రిస్ట్రిక్షన్స్ పెడతారు, దాని మీద రూల్స్ మాట్లాడతారు, దానివల్ల రైతులే ఇబ్బంది పడుతున్నారు.
అక్కడికి వచ్చేటప్పుడు ఇది తడిసిన ధాన్యం అంటారు, లేకపోతే ఇలాగంటారు, ఇది ఇంత పర్సంటేజ్లోనే ఉండాలి, అప్పుడే మేము కొంటామంటారు, లేకపోతే మేము ఇది ఉంటారు. ఈ రూల్స్ పెట్టడం వల్ల చాలా వరకు రైతులే ఇబ్బంది పడుతున్నారు. మేము ఖచ్చితంగా దీన్ని మేము ఏదైనా సరే మేము కొనుగోలు చేస్తామని చెప్పి మీడియాలోని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు, కానీ వాళ్ళు నిజంగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినప్పుడు మాత్రం అది అయితే అవ్వట్లేదు. అది 4th మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గ్రామ సచివాలయాలు. ఇదే గ్రామ సచివాలయాలు, విలేజ్ వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఏంటిది అసలు ఇదేం వ్యవస్థ, ఈ విలేజ్ వాలంటీర్లు ఎవరు, వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు ఎవరు ఏమి చేయట్లేదు అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే విలేజ్ వాలంటీర్లను మేము ఆదుకుంటాం, మేము చూసుకుంటాం, వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ భద్రత కలగనివ్వం, వాళ్ళ జీతాలు కూడా పెంచుతాం అని మొన్న యాక్చువల్గా 10,000 చేశారు, 5,000. మరి దీన్ని ఏమంటారు అంటే ఆ వ్యవస్థ నిజంగా అంత కరెక్ట్గా అన్నప్పుడు, నిర్వీర్యమైన వ్యవస్థ అయినప్పుడు మీరు ఎందుకు టేకప్ చేస్తున్నారు? మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వాలంటీర్స్లోని మేము ఒక్కరి గురించి మాట్లాడాం. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఒక జాబ్ చెప్పినప్పుడు వాళ్ళకి ఇది చేయమన్నప్పుడు అది చేసుకుని వెళ్తే ప్రభుత్వం పరంగా దానికి మేము ఎప్పుడు అడ్డు రాలే. కానీ ఎప్పుడైనా సరే ఈ వాలంటీర్స్ వైసీపీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలోనైతే మాత్రం మేము అడ్డు వచ్చాం. మీరు ఇప్పుడు పెన్షన్ ఇస్తారా, వెళ్ళి పెన్షన్ ఇవ్వండి, కానీ మీరు అక్కడికి వెళ్ళి పార్టీ పరంగా మీరు ప్రమోట్ చేయడానికి మీకు ఆ విషయంలోని మీకు బాధ్యత లేదు. మీకు అంటే ఆధారాలు దొరికాయి అట్లా వాళ్ళ పార్టీ పరంగా ప్రమోషన్? చాలా వరకు ఈ ఎన్నికల ప్రచారంలోని మేము ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ఆధారాలు ప్రొవైడ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని చూసి సుమారు చాలా మంది వాలంటీర్స్ని సస్పెండ్ చేశారు. రిజైన్ అనేది మళ్ళీ వాళ్ళు ఇంకో ప్రారంభించిన డ్రామా. కానీ చాలా వరకు వాలంటీర్స్ని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది వాళ్ళకి లేదు. అందువల్లనే కదా ఈరోజు ఆయన ఇప్పుడు ఈ పెన్షన్ ఇవన్నిటికీ కూడా ఈ కొత్త డ్రామాలు స్టార్ట్ చేశాడు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు వాలంటీర్స్తో ఇవ్వకూడదు అనేది. సరే, వాలంటీర్స్ లేరు, మీ గ్రామ సచివాలయం స్టాఫ్ మెంబర్స్ చాలామంది ఉంటారు, టీచర్స్ ఉన్నారు, ఎవరొకరిని మీరు ఉపయోగించుకుని మీరు ఇప్పించుకోవచ్చు. కానీ మీరు మాత్రం అది బాధ్యత తీసుకోవట్లేదు. ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. అంటే ఇది ఇంకో డ్రామా మీరు ప్రారంభించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ మెసేజ్ చంద్రబాబు నాయుడు గారే అడ్డుకున్నారు, ఆ విషయాన్నే మీరు ఎక్కువ ముందుకు తీసుకెళ్తే రేపు అన్నాడు వాళ్ళు ప్రజలు కూడా ఆయన్ని క్వశ్చన్ చేస్తారు, ఆ ఆలోచనను క్రియేట్ చేయాలని చెప్పి ఏకైక ఆలోచన. కానీ ఏంటంటే ప్రజలు అర్థం చేసుకున్నారు ఇది మళ్ళీ మరొక డ్రామా అని. దీన్ని నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఒక ఫ్యామిలీకే 3-4 వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయని నేను విన్నాను, కానీ ఎక్కడ జరగట్లేదు కదండి. ఈరోజు మీరు చూస్తుంటే నేను వెళ్ళినప్పుడు నేను అడిగినప్పుడు చాలా చోట్ల అయితే మాత్రం వాళ్ళు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదనేది, చాలా చోట్ల ఇవ్వట్లేదు అనేది ప్రజలే తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నిజంగా డెవలప్మెంట్ కూడా జరగలేదు. మీరు అడుగుతున్న ఎస్సీ ఏరియాలో ఉన్న, ఎస్సీ పేటలో అన్నా లేకపోతే బీసీ పేటలో అన్నా ఎక్కడా కూడా ఇలాంటి డెవలప్మెంట్ అయితే వీళ్ళు మాట్లాడుతున్న ఇంత మేము అందజేసాం, ఈ కుటుంబానికి మేము ఇంత ఇచ్చాం, ఇవంతా కూడా వాళ్ళ స్థానికంగా ఉన్న సర్పంచ్ అయినా సరే వాళ్ళ పార్టీ క్యాడర్ అయినా సరే ఒక పేపర్ మీద పట్టుకెళ్ళి చూపిస్తున్నారు. కానీ వాళ్ళకైతే ఇవి మాకు అందలేదు అని వాళ్ళే తెలియజేసుకుంటున్నారు. చెప్తున్నారు. వైసీపీ ఏమంటుందంటే 3 కలిసి మా మీదకి పోటీకి వచ్చారు, నన్ను ఒక్కడిని కొట్టలేక. రెండో విషయం ఏంటంటే కూటమి నిజంగా కలిసికట్టుగా పోటీ చేస్తే అది నిజంగా అడ్వాంటేజా డిసడ్వాంటేజా? డెఫినెట్లీ అయితే మాత్రం నేను ఫీల్ అవుతుంది అయితే మాత్రం ఇదే అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఆనాడు కూడా నాన్నగారు ఒక స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు అయినా సరే అప్పుడు కూడా ఎన్డీఏ 2014లోని కూడా 3 పార్టీలు కలిసే ముందుకు వచ్చాయి. కానీ ఎప్పుడైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోనైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా సరే చాలా వరకు అభివృద్ధి లేకపోతే మేము ఇచ్చిన హామీని నెరవేర్చగలం. కేంద్రం కూడా రాష్ట్రంతో కూడా కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ బోత్ ద గవర్నమెంట్స్ వర్కింగ్ టుగెదర్ ఖచ్చితంగా అది రేపన్నాడు అభివృద్ధి అయినా అన్నీ కూడా సాధించే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఐ ఫీల్ దట్ రేపన్నాడు రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అదే విధంగా పని చేసుకుని ముందుకెళ్ళేలాగా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఎక్కడైనా సరే వాళ్ళు బీజేపీ అయినా సరే వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు చూస్తే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయాయి,
లేకపోతే అన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ ఎక్కడా లేదు. రేపన్నాడు మీరు ఇంత డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే మనం ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో వెల్ఫేర్ అన్న మనం పూర్తి చేయాలి, లేకపోతే రేపు ప్రజల పక్షాన పనిచేయాలంటే ఈ 3 పార్టీలు కలిసి రావడం అనేది యాక్చువల్లీ ఒక మనకి రేపు ముందుకెళ్ళేది సాధ్యం అనే ఒక నమ్మకం వస్తుంది. ఆ విధంగా మేము చూస్తే మాత్రం ఖచ్చితంగా రేపన్నాడు ఈ 3 పార్టీలు కలిసి రావాలి. ఆనాడు సీట్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు మీరు చూస్తే ఎక్కడా కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా కలిసి తిరుగుతున్నాం. అన్ని మీటింగ్స్ చాలా విజయవంతం అవుతున్నాయి. ఈ రోజు కూడా ఇప్పుడు దాకా కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిపి గన్నవరం నియోజకవర్గం పర్యటన చేశారు, అలాగే అమలాపురం కూడా పర్యటన చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకలే ప్రజాగలంలోని ఆయన కొత్తపేట రావడం జరిగింది, మండపేట రావడం జరిగింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రామచంద్రపురం, మండపేట, రాజోలు కూడా రావడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా ఏ విధంగా కలిసి వస్తున్నారు అనేది మీరు చూస్తే చాలా ఆనందిస్తారు. మేము కూడా చూస్తున్నాం. ప్రజల్లోనే ఒక మార్పు కోరుకుంటున్నారు. రేపు అందరూ కూడా నమ్మకం కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద పెట్టుకున్నారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఆనాడే నేను చంద్రబాబు నాయుడు గారికి నా సీట్ డిక్లేర్ చేసినప్పుడు కూడా చెప్పాను, సార్ ఎట్టి పరిస్థితుల్లో మీకు 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నవి ఖచ్చితంగా గెలిపించుకుని నేను మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. ఎందుకంటే ఆనాడు నా సీట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ రోజు నా పుట్టినరోజు. కానీ ఈ రోజు వరకు కూడా నా ఎన్నికల ప్రచారంలో అయినా సరే, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే మీరు చూస్తుంటే ఏ విధంగా ప్రజలే ఆశిస్తున్నారు రేపన్నాడు మేము సహకరిస్తామని. ఎట్టి పరిస్థితుల్లో రేపన్నాడు ఈ 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం గెలుస్తాం. అంతేనా? లోకేష్ గారిది ఒక ఎలక్ట్రిఫైయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చూశానండి నేను. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ చేశాను. అప్పటి లోకేష్ గారికి ఇప్పటి లోకేష్ గారికి అసలు ఎంత తేడా ఉందంటే, మీరు ఆయన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రచారంలో కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఆయన ఇవాల్వ్ అయిన విధానాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? వాట్ డూ యూ హ్యావ్ టు సే? అంటే మీరు ఇవాల్వ్ అయ్యారనే మాట మీరు అనొచ్చు, కానీ నేను అన్నని కలిసినప్పటికీ 2018లో నేను ఎప్పుడు కలిసాను అన్న, అప్పటి నుంచి అన్నని నేను చూస్తున్నా. అన్న అప్పటి నుంచి అదే విధంగా ఎప్పుడైనా సరే పార్టీకి ఒక సైనికుడిగా, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక సైనికుడిగా పనిచేస్తాడు ఆయన. ఎప్పుడైనా సరే పార్టీని ఆయన భుజాల మీద వేసుకుంటూ నడిపిస్తాడు ముందుకి. ఆయన్ని ఈరోజు ఆ యువగలంలో చూసినప్పటికీ అందరూ లోకేష్ ఏంటి ఎంత మారిపోయారు అని చెప్పి అందరూ మాట్లాడచ్చు, కానీ అన్న అయితే మాత్రం ఎప్పటి నుంచి ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు. ఒక గాంభీర్యం వచ్చింది, ఒక అథెంటిసిటీ వచ్చింది, ఒక కన్విక్షన్ వచ్చింది. అంటే ఈజ్ జస్ట్ దేర్, తగ్గేదేలే అంటారు కదా, ఆ టైప్లో. ఆయన మాత్రం చాలా వరకు మారారు. అండ్ రైట్ నౌ ఇప్పుడు మీరు చూస్తుంటే ఆయన ఎప్పుడైనా సరే వాళ్ళు నమ్మిన వాళ్ళు ఇప్పుడు నన్ను ఒక తమ్ముడిలా చూస్తాడు. ఎప్పుడు కూడా హీ గైడ్స్ మీ. ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నప్పుడు కూడా హరీష్ మనం ఎలా చేయాలి, రేపన్నాడు మనం వీళ్ళందరి గురించి ఒక బాధ్యత మనం తీసుకున్నాం, రేపన్నాడు ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం, ఈ ఒక గైడెన్స్ లాగా ఉంటుంది. హీ ఆల్సో ప్లేస్ లైక్ అ ఫాదర్ రోల్ టు మీ ఆల్సో. కానీ ఏంటంటే ఆయన రేపన్నాడు ఈ రోజు మీరు చూసారు కదా యువగలంలోని అసలు ఏ విధంగా ఆయన ముందుకెళ్ళారు అనేది మనం చూస్తే ఎవ్రీబడి ఈజ్ అడ్మైరింగ్ హిమ్. అండ్ ఈరోజు నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డాను. టుమారో ఐ రియల్లీ వాంట్ టు బీ ఇన్ దట్ that type of a leader అనేది. It's always going to be a challenge, but not challenge, but I'll definitely reach to it. Yes, it's an inspiration. It's an inspiration. Correct. వ్యక్తిగత దూషణలు, అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేదు. ప్రతి నాయకుడు మైక్ పట్టుకోవడం, స్టేజ్ ఎక్కడం, వేరే వాళ్ళని తిట్టడం. ఆ తిట్లు కూడా చాలా హారిబుల్. అంటే వ్యక్తిగత దూషణలతో పాటు కుటుంబాల్లోకి వెళ్ళిపోవడం, భార్యల్ని, పిల్లల్ని, అన్నల్ని, చెల్లెల్ని, అందరినీ, ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది అనేయటం. దిస్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ పొలిటీషియన్ మై ఇంటర్వ్యూడ్. ఐ వాంట్ టు నో యువర్ కాల్ ఆన్ దట్, యువర్ టేక్ ఆన్ దట్. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా అయితే మాత్రం నేను ఎప్పుడు ముందుకెళ్ళను. ఎందుకంటే నాకు ఏంటంటే నాకు కావాల్సింది అంటే సమస్య గురించి నేను మాట్లాడతాను. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఆ విషయం మీదే నేను ఎక్కువ మాట్లాడతాను. నేను ఎప్పుడు
గవర్నెన్స్ గురించి నేను మాట్లాడతాను, కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా అతన్ని తిట్టడం అయినా లేకపోతే అతని గురించి అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళు అనేక అంశాల మీద వీటి మీద మాట్లాడచ్చు. వాళ్ళు చాలాసార్లు వాళ్ళు అలా రావచ్చు, వాళ్ళు అలా దిగజారచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం అలాగ ఉండరు. ఎప్పుడు ఆ డిసిప్లిన్ ఆయన మెయింటైన్ చేస్తారు. ఒక విషయం చెప్తాను నీకు, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ప్రతి పార్టీలో కూడా నోరు పారేసుకునే నాయకులు ఉన్నారు. అంతెందుకు అధికార పక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కి అవాకులు చవాకులు పలుకుతూనే ఉన్నారు. మీ నేత, మీ లీడర్సే అట్లా మాట్లాడుతుంటే కింద స్థాయి వాళ్ళు ఇంకా వాట్ ఎగ్జాంపుల్ డు దే డ్రా? అంటే మీరు ఒక్కసారి గమనించాలి, ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే ఈ వ్యక్తిగత పాలిటిక్స్ని ప్రారంభించారా? ఎక్కడైనా ప్రారంభించారా? ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రారంభిస్తే దానికి కౌంటర్ గా మేము మాట్లాడాం. why do we have to be in that? బట్ దానికి కౌంటర్ గా మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఒక్కసారి చూడండి. అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, 23 సీట్లు మేము ఉన్నాం. సరే, మేము మాట్లాడడానికి ఎన్నిసార్లు స్పీకర్ని మేము టైం అడిగాం. ఒక్క నిమిషం, వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద డెవలప్మెంట్స్. ఏం చేశారు మీరు, ఈరోజు ఈ పథకం తీసుకొచ్చారు, దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఈ విషయాల గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాం. కానీ వాళ్ళు ఎప్పుడైనా దాని గురించి సమాధానం ఇచ్చారా? ఈ 5 సంవత్సరాలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడ కూడా ఒక్క మాట ఇవ్వలేదు. కానీ ఆ విషయాల గురించి మేము మాట్లాడుతుంటే వెనక నుంచి ఈ లీడర్స్ అందరూ కూడా, ఈ వైసీపీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వ్యక్తిగతంగా దుర్భాషణ చేసేవారు ఈయన మీద, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద. ఎప్పుడైనా సరే మేము కూడా అదే అన్నాం, మేము అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు గారు మాట్లాడేవారు, ఆయన్ని కూడా వ్యక్తిగతంగా దూషించేవారు. ఎవరు మాట్లాడడానికి ప్రయత్నించినా సరే ఆయన మీద వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడేవారు. వీళ్ళు ప్రారంభించిన తర్వాత దాని కౌంటర్ అయితే మాత్రం మేము ఇచ్చేవాళ్ళం. కానీ వీఆర్ జస్ట్ సేయింగ్ దట్ మేము కూడా ఒకటే అన్నాం, మీరు ఎప్పుడన్నా సరే మీరు డిబేట్కి రావాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు చెప్పిన విషయం. కానీ మీరు ఈరోజు మీరు చేసిన పరిపాలన, ఈ 5 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడారు. మేము అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వండి. మీరు దాని గురించి మాట్లాడకుండా మా ఇంటి సభ్యుల మీద మాట్లాడతారా? వాళ్ళు ఎప్పుడు వచ్చారండి రాజకీయంగా ముందుకి? వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా దూరంగానే ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడు మీడియా పరంగా వచ్చి మాట్లాడలేదు కదా. వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉన్నారు. అసలు భువనేశ్వరి గారు ఎప్పుడైనా వచ్చారా ముందుకి రాజకీయంగా? ఆవిడ గురించి ఏ విధంగా మాట్లాడేవారు? అమ్మ ఎప్పుడైనా వచ్చిందా బయటికి? ఈరోజు వాళ్ళు ఒక మాట అన్నాం, తిడితే దాన్ని బాగా ప్రచారం చేయడం, చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారని ఇలా మాట మార్చారు. కానీ నిజంగా నేను అడుగుతుంది, వాళ్ళు మినిస్ట్రీలో ఏం చేశారు? బట్ కెన్ దిస్ కల్చర్ బీ వ్యానిష్డ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇలాంటి ఇంత మర్కీ పాలిటిక్స్కి దూరంగా ఉండాలటానికి ఇలాంటి వాళ్ళందరూ కొంచెం we should take it up కదా? We will take it up. Definitely will take it up. We are not, ఈ రోజు వరకు కూడా నేను ఏ లీడర్ మీద కూడా, ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సభ్యుల మీద కూడా నేను మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా రేపొద్దున ఒక 5-6 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత చాలా పెద్ద లీడర్ అయిపోయారు, కుటుంబ సభ్యులు మీ వాళ్ళని అన్నా కూడా ఎంతవరకు నా ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా వచ్చినా సరే నేను ఆ డిసిప్లిన్ని నేను మార్చను. ఎందుకంటే నేను ఒకటే అంట, నేను ఈరోజు ప్రజలు సేవ్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను. నాకు మాత్రం దీంట్లోని మీరు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఎంత పడినా కూడా నేను చేయాల్సిన పనిని నేను పూర్తి చేసుకుంటాను. అదొక్కటి నేను చాలా క్లియర్గా ఉన్నాను ఆ విషయం మీద. ఫైనల్గా బిఫోర్ వి క్లోజ్ అండి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మీరు ఇన్ కేస్ గెలిచారే అనుకుందాం. What is it that you're going to do? What are those top 3 things that you will do for the people of Amalapuram? అమలాపురంకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాన్నగారు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు ఆనాడే వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించారు అమలాపురంని ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి. ఆ ఆశయాలన్నీ కూడా తర్వాత ముందుకు కొనసాగలేకపోయాయి, అవన్నీ ఆగిపోయాయి. ఆనాడు ఆయన అనుకున్న ఒక రైల్వే లైన్ ఇప్పుడు దాకా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు, కేంద్రం నుంచి ఇప్పుడు వందే డ్రీమ్ అండి, ఇప్పుడు దాకా రాలేదు. మొన్న 2019 నుంచి 24 ఇప్పుడు వరకు నేను ఉన్నంత వరకు, నేను పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో నేను వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి, సరే నాన్నగారి డ్రీమ్ అదే కాకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఈరోజు ఈ రైల్వే లైన్ పూర్తయి ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ కూడా మాకు ఉంటాయి, రేపన్నాడు మా ఫార్మర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది, లేకపోతే ట్రావెలింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు
ఒక వందే భారత్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి స్పీడ్ ట్రైన్స్ ఉన్నప్పుడు కూడా మా వైపు అసలు మాకు ఒక్క రైల్వే లైన్ కూడా లేని పరిస్థితి. ఈరోజు దానివల్ల మాకు ఎంత ఉపయోగం ఉంటుందంటే ఆయన కూడా అది అర్థం చేసుకుని లేదు సార్ నేను ఖచ్చితంగా అని చెప్పి కేంద్రం నుంచి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోయినా సరే కేంద్రం మాత్రం ప్రతి సంవత్సరం అది ఫైనాన్షియల్ బిల్లోని వాళ్ళు అమలాపురంకి పెడుతున్నారు. ఎంతో కొద్ద వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, రేపన్నాడు అధికారంకి వచ్చింది రేపు వాళ్ళు అన్నారు స్టేట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉంటే సరిపోయేది హరీష్. మొన్న లాస్ట్ రీసెంట్ పార్లమెంట్ సెషన్స్లో కలిసాను, సార్ కూడా అడిగారు ఏం చేద్దాం హరీష్ మీది స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు అంటే నేను ఒకటే చెప్పాను సార్ ఏం లేదు సార్ దానికి ఏం ఇబ్బంది, రేపన్నాడు 24లో మేము అధికారంలోకి వస్తున్నాం ఖచ్చితంగా అప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పాను. సెకండ్ వన్ అంటే మాది లంక ప్రాంతం కదా, మాకు ఇది కోస్టల్ మొత్తం నది చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఎక్కడ ల్యాండ్ ఈ వరద ప్రభావం వల్ల చాలా వరకు ఇది రివర్ట్మెంట్ లేని పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు భూమి సముద్రంలో కలిసిపోతుంది. దీన్ని రివర్ట్మెంట్ అనేది బాధ్యత తీసుకుని పూర్తి చేయాలి. మనకి చుట్టుపక్కల కంప్లీట్ ఒక రింగ్ రోడ్ లాగా పెట్టుకుని రివర్ట్మెంట్ అనేది పూర్తి చేయాలి. అది ఇప్పుడు దాకా ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల చాలా ల్యాండ్ లాస్ అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు కూడా ఇప్పుడు దాకా కూడా పార్లమెంట్లోని మాట్లాడలేని పరిస్థితి. దీనివల్ల మత్స్యకారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపన్నాడు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంది. ఈ విషయాల గురించి కూడా మేము పూర్తి ఫోకస్ పెట్టుకుని ఈ రివర్ట్మెంట్ అనేది పూర్తి చేయాలనే ఏకైక ఆలోచన. అంటే అది ఒకవేళ మీరు గెలిచారే అనుకుందాం, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే అనుకుందాం, ఈ రివర్ట్మెంట్ ప్రాసెస్ అనేది 5 ఏళ్ళలో అయిపోతుందా? 5 ఏళ్ళలో అవ్వదు. ఓకే, ఖచ్చితంగా ఇట్స్ గోనా టేక్ అ లాంగర్ టైం పీరియడ్. బట్ యూ కెన్ ఇనిషియేట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు షోస్ రిజల్ట్స్. అట్లీస్ట్ ప్రతి ఇయర్కి ఇంతవరకు ఇంత ఏకర్స్ మనం పూర్తి చేస్తాం రివర్ట్మెంట్ అనేది మనం చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ సబ్జెక్ట్ టు ద ఏరియాస్ వేర్ మనకి చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఎక్కువ ల్యాండ్ లాస్ అవుతుంది, ఆ ఏరియాస్ అన్న మనం ఫస్ట్ ఫోకస్ పెట్టుకుని పూర్తి చేసుకుంటే దట్ వే విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే దెన్ మిగతా చోట్లంతా కూడా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఓకే, థర్డ్ ప్రయారిటీ ఇస్ హెల్త్ అండ్ జాబ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, చాలా వరకు హెల్త్ సెక్టర్ అనేది ఇక్కడ చాలా వీక్ ఉంది. ఇక్కడ ఈ రోజు వరకు కూడా మేము పెద్ద హాస్పిటల్కి అయినా ఉండాలంటే మాకు చాలా వరకు కాకినాడ వరకు వెళ్ళాలి, రాజమండ్రి వరకు వెళ్ళాలి. ఇక్కడ హెల్త్ కేర్ సెక్టర్ అనేది మనం చాలా ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కాకినాడ వరకు వెళ్ళాలంటే సుమారు గంట పైన ప్రయాణం. కానీ వైసీపీ ప్రభుత్వం 17 గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకొచ్చామని చెప్పారు. అవును, శంకుస్థాపన చేశారు కానీ ప్రారంభం అయితే మాత్రం అవ్వలేదు. సో ఎనీవేస్ ఆ హెల్త్ సెక్టర్ అనేది ఫోకస్ పెట్టుకుని దాన్ని మనం డ్రైవ్ చేసుకుంటే రేపన్నాడు ఇక్కడ ఒక మేజర్ హాస్పిటల్ ఉంటే రేపన్నాడు హెల్త్ కేర్ వైజ్గా మనం బాధ్యత తీసుకోవచ్చు. జాబ్స్ ఇప్పుడు మీకు చూస్తుంటే ఇక్కడ యువత చాలా ఎక్కువ, బట్ వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు. వాళ్ళు ఏం చేయాలి, హౌ దే వాంట్ ఇంప్రూవ్ దేర్, అంటే ఏ అవకాశాలు వాళ్ళకి వస్తాయి, ఇవన్నీ ఎడ్యుకేషన్ అనేది కల్పించలేకపోయాం. రేపన్నాడు ఇవన్నీ మనం అవకాశాలు కల్పిస్తే రేపన్నాడు వాళ్ళు ఒక బెటర్ ఆపర్చునిటీస్లోకి వాళ్ళ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఇక్కడ వీ హ్యావ్ అ బిగ్గెస్ట్ ONGC కూడా ఉంది. ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ లో పర్సంటేజ్ ఉంటుంది. ఇఫ్ వీ కెన్ ఇంక్రీజ్ దట్, ఆ పర్సంటేజ్ మనం పెంచితే మన చాలా వరకు లోకల్ ఎంప్లాయ్మెంట్ మనకు దొరుకుతుంది. దాంతోపాటు వీఆర్ లుకింగ్ అట్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ONGC CSR. అది యూటిలైజేషన్ ఇక్కడ ఎక్కువగా, బికాజ్ ఎక్కువ ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో ద మేజర్ స్టేక్ ఇన్ ద CSR ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగితే దర్స్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వీ కెన్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి, బట్ ఐఎమ్ కీపింగ్ మేజర్ ఫోకస్ ఇస్ ఆన్ మై రైల్వే లైన్. ఈ ప్రత్యర్థి రాపాక వరప్రసాద్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో అతను డూ యూ ఫీల్ హిజ్ కంటెస్టింగ్ ఈజ్ అ థ్రెట్ టు యూ? పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారా లేకపోతే పార్టీలు మారిన ఎక్స్పీరియన్స్ అంటున్నారా? మీరు ఎలా అర్థం చేసుకుంటే ఎలా అర్థం చేసుకున్నా మీరు చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హిమ్ యాజ్ ఎ థ్రెట్. ఎందుకంటే నేను ఎప్పుడన్నా చాలా మంది నన్ను అడుగుతారు, సార్ మీ మెజారిటీ ఎలాగ ఉంటుంది, లేకపోతే సార్ మీ అపోనెంట్ ఈజ్ ఫ్రమ్ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీకి మారిపోయారు, ఇవన్నీ మాట్లాడతారు. నేను ఒక్కటే తెలియజేసుకున్నా,
నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ప్రజల పక్షాన నేను పనిచేసుకుంటాను స్వామి. నేను ఎక్కడ కూడా నా మెజారిటీలు ఇవన్నీ కాదు. నేను ఐఎమ్ గోయింగ్ టు దట్ విలేజ్. నేను ఆ విలేజ్కి వెళ్ళినా, నేను ఆ గ్రామంకి వెళ్ళినా, నేను వాళ్ళ సమస్యల గురించి నేను మాట్లాడుతూ వాటికి నేను పరిష్కారం నేను చూపిస్తానని చెప్పి వాళ్ళని ఓటు అడుగుతున్నాను. కానీ ఎక్కడా కూడా వీఆర్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఈ అపోనెంట్ మీద విరుచుకుపడడం, లేకపోతే ఇతను హీఈస్ నాట్ ఎ కాంపిటీషన్ ఫర్ మీ అట్ ఆల్, ఇలాంటివన్నీ నాకు నిజంగా ఐ ఫీల్ మీరు అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఎర్లియర్ పాయింట్, వీఆర్ నాట్ గోయింగ్ కీప్, వీఆర్ గోయింగ్ స్టిక్ టు దట్ డిసిప్లిన్. సో మీరు మీ గురించి మాట్లాడతారు, మీరేం చేయబోతున్నారో అదే చెప్తారు. మీ గెలుపుకి ఏమేం కారణాలు ఉండబోతున్నాయి అది మాత్రమే మీరు ఆలోచిస్తారు. అంతే. మిగతా పెట్టి మీరు అసలు ఇట్ ఈస్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్. yes అంతే. ఇన్ మై కంప్యూటర్ లాంగ్వేజ్ అనుకుంటే అంతే, కంట్రోల్ ఆల్ట్ డిలీట్. నా రెగ్యులర్ ట్రెడిషన్ ఒకటి ఉంది, ర్యాపిడ్ ఫైర్. విల్ డు అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అంటారా? ఓకే విల్ సీ. మీ నాన్నగారు బాలయోగి గారిలోని ఏ ఆస్పెక్ట్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది? హిస్ స్మైల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ హర్డల్స్. నాకైతే మాత్రం నేను ఆయన ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆయన ఒక అప్సెట్గా ఉండడం, బాధతో ఉండడం నాకైతే మాత్రం ఏ ఒక్క రోజు నేను చూడలేదు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, లేకపోతే పిల్లలతోని కలిసి ఉండడం, భోజనం చేయడం, ఇవన్నీ చేసుకుని మేము ఏం చేస్తాం సరదాగా కాలక్షేపం, లేకపోతే ఏమైనా యాక్షన్ మూవీ ఉంటే పెట్టు అందరూ కలిసి చూద్దామని చెప్పి అలాగ ఉండేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే టైం పీరియడ్లోని ఇక్కడ ఉన్న సమస్య మీద చాలా ఇబ్బందులు ఉండేవి. అంటే ఆనాడు కొన్ని ఇష్యూలు నాన్నగారి మీద నెగిటివ్గా రాయడం, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అవన్నీ ఆయన నోటీస్లో ఉన్నాయి. కానీ ఆ టైం పీరియడ్ ఉన్నప్పుడు మాత్రం ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కూడా నేను దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, లేకపోతే నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయం మాత్రం ఎక్కడ నాన్నగారు చూపించలేదు. అండ్ ఆ స్మైల్ వల్ల అసలు చాలామంది కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడిపోయి ఈరోజు బాలయోగి గారితో నేను తేడాపేడ తెలుసుకుంటాను, అసలు నన్ను పిలవలేదు, నన్ను రమ్మనలేదు, నన్ను వదిలేశారు, నేను అసలు ఈరోజు మాట్లాడతానని చాలా విషయాలు చేశారు. అందరూ చాలా అలాగ అనుకున్నారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాన్నగారు భుజం మీద చేయేసి ఏమైంది, నువ్వేం వరీ కాక నేను ఉన్నాను కదా, నీకేం ప్రాబ్లం లేదు అని ఒక్క మాటకి వాడు ఇవన్నీ చెప్పాల్సిందంతా మర్చిపోయి వెళ్ళిపోయాడు. నవ్వుకుంటే వెళ్తాడు. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ పొలిటికల్ కెరియర్ ఏంటంటే ఏం చెప్తారు ఈ 10 yearsలో? when I think the first time when I got my seat declared. ఎందుకంటే ఆ రోజుని అసలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు డిక్లేర్ చేసినప్పుడే కూడా ఐ కెన్ నాట్ ఫర్గెట్ దట్ టైం. అసలు నా లోపల ఉన్న మా ఆలోచన అసలు ఇంత నమ్మకం అంటే బికాస్ ఈజ్ అ వెరీ టాల్ లీడర్ కదా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎన్ని ఆలోచిస్తారు, కానీ ఆయన ఎప్పుడు కూడా 10 తరాల ముందు ఆలోచిస్తారు. సో హీ హాజ్ ఆల్రెడీ సీన్ దట్ ఫ్యూచర్ ఇన్ మీ. ఆ టైంలో నేను కొత్తే, కానీ ఆయన మాత్రం నా వైపు చూసినప్పుడు హీజ్ లైక్ లేదు నీలోని ఒక ప్యాషన్ ఉంది, ఐఎమ్ రికగ్నైజింగ్ దట్. ఎప్పుడు మేమందరం కూడా ఆయన ఎప్పుడు అదే అంటారు, నేను ఎప్పుడు ముందుగా ఆలోచిస్తాను, మీరందరూ మాత్రం యువకులు మీరు నాలాగా ఆలోచించాలి. నేను ఆల్మోస్ట్ 73లో ఉన్నాను, నేను ఇంకా కూడా అంత ఫ్యూచరిస్టిక్గా నేను ఆలోచిస్తున్నాను, మీరు మాత్రం ఇంకా అంటే ఆయన ఆ రోజుని డిక్లేర్ చేశారంటే నేను అది మెమరబుల్ మూమెంట్ బికాస్ హీ పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ మీ. మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ నాన్నగారు చనిపోవడం. నాట్ మచ్ టు సే అబౌట్ ఇట్, బట్ కెన్ నెవర్ ఆ వూండ్ అనేది ఎప్పటికీ హీల్ అవ్వదు, అది ఇంకా అలాగే. అమ్మ ఎలా ఉన్నారండి? గుడ్. ఈస్ షీ హ్యాపీ అబౌట్ యువర్ ప్రోగ్రెస్ ఇన్ ద పొలిటికల్? yes అమ్మ షీస్ బిన్ వెరీ చూస్తూ షీస్ లైక్ యూనో నిన్ను పొలిటికల్గా నిన్ను దూరంగా అంటే దూరంగా అని కాదు, నేను పొలిటికల్గా నువ్వు వెళ్ళవేమో అనుకున్నాను, కానీ లాస్ట్కి నువ్వు వచ్చి మళ్ళీ నువ్వే పాలిటిక్స్లో కూర్చున్నావు. బట్ షీఈస్ లైక్ రియలీ హ్యాపీ దట్ యునో పీపుల్ ఆర్ షోయింగ్ దట్ అడ్మిరేషన్ బికాస్ లాస్ట్ టైం అమ్మాయి చూసింది నాన్నగారి మీద ఉన్న అంత అభిమానం ఎలా చూపించారు. అండ్ టుడే షీఈస్ సో హ్యాపీ దట్ నీ మీద అదే విధంగా నాన్నగారుకి ఎలా చూపించారు నీ మీద కూడా అదే చూపిస్తున్నారని చెప్పి షీఈస్ వెరీ హ్యాపీ. మీ గురించి మీరు బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే అంశం ఏంటి? పాజిటివ్నెస్. I see everything positive. There's no I will never feel that ఈ రోజు something negative వచ్చినా సరే I keep finding something positive out of it. No matter whatever the disturbances come, అవి వస్తూనే ఉంటాయి. కానీ రేపన్నాడు దానివల్ల మనము ఒక నెగిటివ్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఫాల్ డౌన్ ఇన్ టు దట్ ట్రాప్ ఏమవుతుందంటే యూ స్టార్ట్ రియాక్టింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. యాక్చువల్లీ ఈజ్ నాట్ రైట్ ఫర్ మై. ఓకే, ఒక పొలిటీషియన్గా రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, ఫలానా మార్పు రావాలి అని కోరుకుంటే అదేం మార్పు?
ఐ వుడ్ సే టుమారో నిజంగా ఆనాడు బాలయోగ్ గారు ఉన్నప్పుడు అజాత్ శత్రువు అని చెప్పి మీరే అన్నారు కదా, అన్ని పార్టీలు కలిసి వచ్చాయి. ఈవెన్ వేరే పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, లేకపోతే బీజేపీ అయినా, ఎవరైనా సరే నాన్నగారిని కాదనేవారు కాదు, అందరూ కలిసి వచ్చేవారు. ఆయన ఒక నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండేవారు. అలాంటి రోజులు వస్తే మాత్రం అందరు రాజకీయ పార్టీలు నిజంగా someone is doing good, you should encourage. You should not demotivate. నాన్న కూడా అదే చేసేవారు. నిజంగా ఆయన ఇంకో పార్టీలో ఉండి ఒక కాంగ్రెస్ లీడర్, ఆయన అవతల పార్టీలో ఉండొచ్చు, బట్ ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఆయన మాట్లాడింది నాన్నగారు నచ్చి, లేదు నువ్వు ఇది చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎలాంటి టాపిక్స్ అండ్ వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకోవడం, లేకపోతే ఆ పార్టీలో నుంచి అది పూర్తి చేయడం. సో ఆ విధంగా ఆ రోజులు వస్తే నిజంగా ఈ రోజు చూడండి ప్రతి పార్టీ కూడా వేరువేరుగా ఉంటున్నారు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే ఆనాడు ఆయన చేసిన ఆ పరిపాలన. అప్పుడు ఈవెన్ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ లీడర్స్ అయినా సరే, లేకపోతే వైసీపీలో ఉన్న కొంతమంది లీడర్స్ అయినా సరే, అందరూ కూడా నాన్నగారిని అదే విషయంలో మర్చిపోలేరు. ఎప్పుడైనా సరే ఎవరు కలిసినా కూడా దే ఆల్ విల్ ఫీల్ దట్ యునో నాకు ఆ రోజులు ఆ డేస్ రావాలని నా కోరిక. ఓకే, వీళ్ళలో మీకు బాగా నచ్చే అంశం ఏంటో చెప్పండి. లోకేష్ బ్రదర్, he's definitely a person that anybody would want to have him as a elder brother. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన పోరాడుతుంది మీరు చూస్తుంటే, he's trying to bring a very big change in the state, అంటే అక్రాస్. ఆయన క్యాస్ట్లెస్ ఆలోచన ఆయన పట్టరావాలని ఆయన కోరిక. ఏం క్యాస్ట్, అన్ని క్యాస్ట్ కలుపుకొని వెళ్దామన్న ఆలోచన. అండ్ దట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ విల్ గెట్ టు ప్లే ఎ పార్ట్ ఇన్ దట్ అండ్ మోర్ హ్యాపీ దట్ హీస్ గోనా సక్సీడ్ ఇన్ అచీవింగ్ ఇట్. చంద్రబాబు గారు విజనరీ లీడర్. అసలు ఆయన ఆలోచనకి ఎవ్వరు అసలు దగ్గరలో కూడా రాలేదు. ఆయన ఆలోచనలు ఎంత ముందుంటాయంటే ఈ రోజు కూడా నేను చూసా ఆయన దగ్గరికి మనం వెళ్ళి, సార్ ఇది కాదు, ఇది అవ్వలేరు, ఇది అసలు అవ్వే పరిస్థితి లేదు. ఆయన ఎంత మోటివేటెడ్గా ఉంటారంటే, ఎందుకు కాదు, నో వీ కెన్ అచీవ్ ఇట్. ఈవెన్ ఇఫ్ ద హోల్ స్టేట్ ఇస్ అగేన్స్ట్ హిమ్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్, హీల్ డూ ఇట్. నిజంగా మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్, అసలు ఆ టైంలో ఐటీ సెక్టర్ అనేది తెలంగాణలో వస్తే అది నిజంగా అంత సక్సెస్ అవుతుంది అనేది ఏ ఒక్క లీడర్, ఆయన పక్కన ఉన్న మినిస్టర్లు అన్నా కూడా అంగీకరించారా? లేదు, సాధ్యం కాదని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఆయన ఒక్కలే, he put his vision, he knew that his vision was going to be success. Today where is Telangana? KCR. Personally అయితే మాత్రం I have not been well interacted with him, but only on the strong leader. He has fought for the Telangana anedi and he has given his heart and soul for it and he achieved it. So I think one thing is that he'll stick to what he wants to achieve and he'll definitely succeed in that. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పంటారు? ఏం చెప్పండి, మీరేం చెప్తారో చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. I think, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత there's been lot of responsibilities kept on him, even for us also. I think he should have walked in that path. He would have taken, I think it would have been much more successful. కానీ అధికారం వచ్చిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత I think somewhere he felt he was not able to take up the challenge, or I don't know what happened to him. కానీ నిజంగా ప్రజలు అయితే మాత్రం ఆనాడు they had this respects for his. రాజశేఖర్ రెడ్డి గారు అయితే మాత్రం 100% everybody has good respect on him. కానీ he should have held up that promise. ఒక సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు? ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చాలా ట్రికీ రౌండ్స్ లాగా ఉంది. సో 100 మార్కులకి జగన్మోహన్ రెడ్డి గారికి 0. అంటే బికాస్ ఆయనకి నిజంగా వన్ థింగ్ వెళ్తుంది, మొన్న ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఇచ్చారు కదా ఇన్ని సీట్లు, ఆయన సాధిస్తాడని చెప్పే కదా ఆయనకి ఇచ్చారు సీట్లు. మరి ఏం జరిగాయి? ఫ్రమ్ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు కదా, మీరే అగ్రీ అవుతారు. సంక్షేమం అంటున్నారు, ఎక్కడెక్కడ కొంత గొప్ప హి డిడ్ ఇట్ చేశారు. సో నిజంగా ఈరోజు మరి ఇంత అప్పుల పాలు అయిపోయిందంటే మరి దాని పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత? దాని మంది నిషేధం అన్నారు, ఏం జరిగింది? ఈరోజు లోకల్ బ్రాండ్స్ని తయారు చేశారు, మరి దానివల్ల ఎంతమందికి ఇబ్బంది వస్తుంది? అది తాగుతుంటే చాలామందికి హాస్పిటలైజ్ అవుతున్నారు, మరి దాని గురించి ఎవరు చెప్తారు? సో ఆ విధంగా అయితే మాత్రం ఈ 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన అయితే మాత్రం పరిపాలన చూస్తే చేసింది ఏమీ లేదు. బట్ పీపుల్ హ్యాడ్ హై రెస్పెక్ట్స్ టువర్డ్స్ హిమ్ వెన్ he won as a chief minister. ఎందుకు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వల్ల. ఆయన ఆనాడు ఇంట్రడ్యూస్ చేసిన ఆరోగ్యశ్రీ అయినా, ఆనాడు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సంక్షేమం అయినా, ఆనాడు ఆయన పెట్టిన మొదటి సంతకాలైనా, ఆ రోజున ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఉన్న 2 terms కూడా ఆయన అది ఉండేలాగా ఆయన బాధ్యత తీసుకున్నారు. కానీ ఈయన అధికారంకి వచ్చిన తర్వాత మొదటి సంతకం అయితే పెట్టారు, వాలంటీర్స్ని ఇచ్చారు, కానీ దాన్ని మాత్రం ఆయన సొంత పార్టీ పనులకి ఉపయోగించుకున్నారు. హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ టేకింగ్ అప్ హిస్ ఫాదర్స్ లెగసీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్, కీప్ ఆన్ క్యాంపెయినింగ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ.